హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మిగిలిపోయిన అన్నంతో వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎప్పుడైనా మీకు రైస్ మిగిలిపోతే ఇలా వడలు చేసుకోండి, చాలా బాగుంటుందండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. రాత్రి చేసుకున్న అన్నము మిగిలిపోతే ఇలా మనం వేడి వేడిగా చేసుకొని వడలు చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. మార్నింగ్ చేసుకున్న రైస్ అయినా మీరు నైట్కి తినడానికి ఇష్టం పడనప్పుడు చల్లగా అయిపోతుంది కదండి, అప్పుడు ఇష్టపడరు కొందరు. అలా మీరు ఆ అన్నాన్ని మీరు ఇలా వేడి వేడిగా వడలు చేసుకోండి, చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ మిగిలిన అన్నంతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ నేను రాత్రి మిగిలిపోయిన అన్నము 1 కప్పు తీసుకున్నానండి. సుమారుగా ఇది 200 గ్రాముల వరకు ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను అన్నాన్ని కాస్త పొడి పొడిగానే వండుకుంటానండి. ఈ అన్నాన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ముద్దలా ఉంది కదా, కాస్త పొడి పొడిగా ఇలా చేసుకోవాలండి. చేతిలో మిక్సీ జార్లో వేసుకొని ఇలా మొత్తం అన్నాన్ని మనం ఇలా పొడి పొడిగా చేసుకొని జార్లోకి వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం అన్నాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా స్మూత్గా అస్సలు గ్రైండ్ చేయొద్దండి. ఇలా గ్రైండ్ చేస్తే మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి వడలు అయితే. చూడండి, ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. మిగిలిన అన్నాన్ని మనం పడేయకుండా ఇలా బ్రేక్ఫాస్ట్లో చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. లేదా సాయంత్రం పూట తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 2 టేబుల్ స్పూన్ల సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటే చూడండి, అది వేసుకోవాలండి. దీనివల్ల చాలా క్రిస్పీదనం, టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది శనగపిండి. దీంట్లో నచ్చని వారు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కర్రీ లీవ్స్ 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి వేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ తురుము కూడా వేస్తున్నానండి, కట్ చేసుకొని. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. మీరు ఒకవేళ అల్లం ఉంటే కూడా ఒక అల్లం చిన్న ముక్క కూడా కట్ చేసి వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగుంటుందండి. నా దగ్గర లేదని వేయట్లేదు. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేతి బాగా వాష్ చేసుకున్న తర్వాత చేతిని మనం ఇలా తడి చేసుకొని ఇలా చిన్న బౌల్ లాగా తీసుకోవాలండి. ఇలా తీసుకొని మనం వడల్లా ఒత్తుకోవాలి. మీరు ఇలా బటర్ పేపర్ మీద అయినా పెట్టి, లేదంటే మీరు ఆకు మీద, అరటి ఆకు మీద ఇలా పెట్టి అయినా చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే చేతి మీదనే చేసి చూపిస్తున్నాను. అరచేతి మీద పెట్టైనా మీరు ఇలా వడల్లా ఒత్తుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మనం వడల్లా వేసుకోవాలండి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వడలు వేసుకోవాలండి. ఆయిల్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి వడలు. హై ఫ్లేమ్ మీద ఉంచితే వడలు పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిదనం అలా ఉంటుందండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి, ఎక్కువ ఆయిల్ పీల్చవు ఇవి. 2 వైపులో బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయండి. అసలు అన్నంతో చేస్తున్నారంటే కూడా నమ్మరు, అంత రుచిగా ఉంటాయండి ఈ వడలు అయితే. పప్పు నానబెట్టే పని లేకుండా, ఇంకా రాత్రి మిగిలిన లేక మార్నింగ్లో మిగిలిన అన్నాన్ని కూడా వేస్ట్ చేయకుండా మనం ఇలా వడలుగా స్నాక్స్ చేసుకొని కూడా తినొచ్చండి. చాలా రుచిగా ఉంటాయండి. ఇలా అన్ని వైపుల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తిప్పుతూ అన్ని వైపులో ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇలా తీసుకోవడం వల్ల. చూడండి, చూస్తేనే తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటాయండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటారండి. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వడలు చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుందండి.
ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వడల్ని కూడా ఒక్కొక్కటి చేస్తూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటాయండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా జాలి గరిటెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కింద టిష్యూ పేపర్ వేసి తీసుకుంటే ఆయిల్ బాగా పీల్చేస్తుందండి వడల నుంచి. ఇక్కడ నేను పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీరు టమాటో చట్నీతో లేదంటే ఒట్టిగా తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు దాంట్లో ఆనియన్ ఉంటుంది కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా లేదా డిన్నర్లో తీసుకున్నా లేదా స్నాక్స్గా తీసుకున్నా ఈవినింగ్ టైంలో చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా మిగిలితే మీ ఇంట్లో అన్నము తప్పకుండా ఈ వడలు చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.